అలా లాక్కెళ్తే డబ్బులు ఎవడెత్తాడా? ఖాతాలో రాసుకోవా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాం. ఏంట్రా కొత్తగా డబ్బులు అడుగుతున్నాడు అంటాడు. ఈ కొట్టుడు కూడా లోకువైపోయావురా. అంతేరా బాబు, 25 ఏళ్ళు దాటితే మొగుడు లేని ఆడదానికి ఉద్యోగం లేని మగాడికి వాల్యూ ఉండదు. మరే నా ఫేవరెట్ ఇవరా. ఎరా చాణక్య, ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటికాడ ఉండమందా? ఆడి ఫేస్ చూస్తే తెలియట్లా. రే, కట్నం ఇస్తేనే కన్నుపిల్ల కళ్యాణం, లంచం ఇస్తేనే నిరుద్యోగ ఉద్యోగం. కాబట్టి మనందరం ఇలా టైం వేస్ట్ చేయకుండా అడ్డదారులు వెళ్ళిపోతే ఉద్యోగాలు వచ్చేస్తాయి. కరెక్ట్రా. మా నాన్నకి నీకు తెలియదురా బాబు. లంచం గెంచం అంటే నా మంచం కొంచెం బయటపడేస్తాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలరా. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి మా ఇంట్లో వాళ్ళకల్లా ఆనందం చూడాలి. అదేంట్రా బాబు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని పట్టుకుని ఎలాడతావా? ఏ తప్ప? నేను అలా కాదురా బాబు. నాకు జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు గుడ్ బై చెప్పేసి ఓ ఫ్లాట్ తీసుకుని ఫ్రెండ్స్ తో ముందే ఎత్తు, గర్ల్ ఫ్రెండ్స్ తో చిందే ఎత్తు, హ్యాపీగా గడిపేస్తా. అబే, అదేంట్రా బాబు, రచ్చబండ మీద రజనీకాంత్లో అలర్చావు. అసలు బుద్ధుందిరా మీకు? ఇన్నాళ్ళు మనల్ని పోషించిన వాళ్ళని ఉద్యోగం వచ్చిన తర్వాత మనం పోషించాలి. మన మొదటి సంపాదనతోనే అమ్మ నాన్నకు బట్టలు, అన్న వదిలికి గిఫ్ట్లు, చెల్లికి గాజులు, చంటిబాబుకి చాక్లెట్లు. బా, తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందిరా. కష్టమైన నష్టమైన ఆనందమైన అభినందనలైనా మనం పొందే ప్రతి ఫీలింగ్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుంటే ఆ సంతోషమే వేర్రా. రేపు పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ నీ సెంటిమెంట్ కంపు కొడుతుందని ఉమ్మడి కుటుంబాన్ని గుమ్మడికాయ కొట్టి వేరే కాపురం పెట్టించిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? పెళ్ళంటూ చేసుకుంటే నా ఫీలింగ్ షేర్ చేసుకునే అమ్మాయినే చేసుకుంటాను రా. హలో మాస్టరు, అమ్మాయిలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇంటర్నెట్తో కాపురాలు చేసే రోజులు ఇవి. పాత సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయిలు ఇప్పుడు దొరకరమ్మా. ఈ లెక్కనిడికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు లాంటి పిలుపులు తప్ప ఏమే వసే ఇలాంటి పిలుపులు పిలిపించుకుని యోగం లేదనిపిస్తుందిరా. ఏడ్సేవులే, నన్ను ప్రేమించేది, ఫ్యామిలీ రిలేషన్స్ అంటే పడి చచ్చేది నా కోసం ఇక్కడ ఉండే ఉంటదిలే. ఎస్ ఉంది, ఇక్కడే ఉంది. నా ఫ్రెండ్ కి తగ్గ మొగుడు దొరికెవరా మగాడా? నాన్న చెప్పనా? ఎరా రీఛార్జ్ చేసావా? అదేంటి ఇందాకే రీఛార్జ్ చేయించానే. ఎక్కడ నా ఫోన్లో డబ్బులు పడలేదు? ఇందాకేసిన రీఛార్జ్ అమౌంట్ పడలేదు. పడలేదా? పడకపోవడం ఏంటండి? సంతోష్ సెల్లో మాట్లాడడం చంపేస్తాను. రీఛార్జ్ అయ్యిందా లేదా? అయ్యిందండి. అమౌంట్ పడి ఎక్కడ? లాంగ్వేజ్ ఏంటండి? లాంగ్వేజ్ లైబ్రరీ కూడా వేయగలను. చెక్ చేయి, ముందు చెక్ చేయి. చెయ్యి. నెంబర్ చెప్పండి. 9912081362. 1362నా? అవును. హారర్ సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటే బాబు? టెన్షన్ గా ఉంది. రీఛార్జ్ అయిందా లేదా? ఆ నెంబర్లో పడలేదండి. పడలేదా? 1362 బదులు 1368 కొట్టానండి. పొరపాటు జరిగింది. జరిగిందా? జరుగుద్ది. ఎందుకు జరగదు? నువ్వే పెద్దాడా కదా. అక్కడికి నేను చెప్తానే ఉన్నాను. ఇటు తిరిగి హాయ్ అంటావు, అటు తిరిగి హలో అంటావు. వావ్ వాట్ ఏ మెసేజ్ అని మెలికలు తిరిగిపోతావు. అసలు నువ్వు ఆడతావేనా? ఇవన్నీ నాకెందుకని నా డబ్బులు నాకు ఇచ్చాయి. నా దగ్గర అంత లేవండి. అవునా? అయితే వాళ్ళని అడుగు. ఎవరినండి? అదే నువ్వు ఫోన్ చేసి సొల్లేస్తావే వాళ్ళని. వాళ్ళెందుకు ఇస్తారండి? ఏ ఎవరా? వాళ్ళు అడిగితే మాత్రం నువ్వేదని ఇచ్చేస్తావే. ఎవడికి పడితే అడిగి ఫోన్ చేయడం కాదే, కస్టమర్ ఫోన్లో డబ్బులు పడ్డాయలా చూసుకోవాలి. ఓయ్ ఎందుకు ఏడుపు? ఆడదానివి కాబట్టి బోర్ని ఏడ్చేస్తున్నావే. నేనేం చేయాలి? మా నాన్న 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది 500 పోయాయని తెలిస్తే? నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటి? నేను రీఛార్జ్ చేసిన నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మనీ తీసుకోండి. బుర్రగట్టిదే, అందుకే ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నాం. నెంబర్ చెప్పు. 9912001368. చూడు, ఫ్రెండ్లీగా మాట చెప్తాను. అమ్మాయి అబ్బాయికి రింగిచ్చినా, అబ్బాయి అమ్మాయికి రింగిచ్చినా అమ్మాయికే. సారీ అండి, ఏదో టైం పాస్ కి ప్రపంచంలో చాలా పనులున్నాయి. చేతిలో సెల్ ఉంది కదా అని సొల్లు కొట్టడం, ముక్కు మొహం తెలియనడితో చాటింగ్ చేయడం, అక్కడి నుంచి సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్లు, బీచ్లు, రూమ్లు. ఇవన్నీ అయిన తర్వాత ఆడికి నువ్వు బోరు కొట్టినా, నీ కాడు బోరు కొట్టినా మిగిలేది యాసిడ్లు, సూసైడ్లు. సో ఇప్పటి నుంచే సొల్లు వాగుడు మానేసి రీఛార్జీలు సరిగ్గా చెయ్యి. పని చూసుకో.